కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనమే మేలు. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నైట్ అయితే నేను ఇడ్లీ పిండి అయితే పెట్టుకున్నానండి. ఇంకా నేను ఇదైతే గ్రైండర్ అనమాట. ఇందులోనే నేను మినప్పిండి ఉంచేసి రవ్వ కూడా కలిపేసి ఇక నైట్ అంతా ఇలానే ఉంచేసానండి. ఇంక ఈరోజు మార్నింగు ఇప్పుడైతే నేను ఇంకా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ఈ పిండి అయితే ఈ డబ్బా నిండుగా తీసుకుంటానండి. మిగిలింది అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఇంక ఇప్పుడు టిఫిన్కి కావాలి కదా, అదైతే చేస్తానన్నమాట. ఇంక ఈరోజు నేను ఎప్పుడైనా సరే అంతేనండి. ఇంక ఇడ్లీకైనా మామూలుగా దోసకైనా సరే ఏ పిండైనా ఇంక అలానే గ్రైండర్లోనే ఉంచేస్తానండి. ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉంటాను. నాకు ఇంకా అలానే అలవాటు అయిపోయిందనమాట. అలానే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇదిగో ఇక్కడైతే ఇంకా డబ్బాలోకి అయితే ఇంక ఇడ్లీ పిండి అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా కొంచెం అయితే తీసి గిన్నెలోకి పెట్టాను. ఇంక ఇప్పుడు ఎటు మనకి టిఫిన్కి కావాలి కదా, ఇక అదైతే ఉంటుంది. ఇంకో ఇక్కడైతే ఇంక నేను వేడి నీళ్ళు అయితే పెట్టేసానండి. అలాగే ఇంకా చట్నీకి వచ్చేసి పల్లీలు అయితే వేయించుతున్నాను. ఎక్కువ నేను పల్లీ చట్నీ వచ్చేసి పచ్చిమిరపకాయలతోనే చేస్తూ ఉంటానండి. మనం పల్లీ చట్నీకి పచ్చిమిరపకాయల బదులు కూడా ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే బాగుంటుందండి. పచ్చిమిరపకాయల కంటే కూడా ఎండుమిరపకాయలు వేసుకొని పల్లీ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్టు. అది అలవాటు అయితే ఇది చాలా తక్కువ తింటూ ఉంటారు. నేనైతే ఎక్కువ పచ్చిమిరపకాయలతోటే చేస్తూ ఉంటాను. కాకపోతే అప్పుడప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేస్తూ ఉంటానన్నమాట. అంటే ఎండుమిరపకాయలు అనేసరికి ఇంకా మా వారికి అయితే పెద్దగా ఇష్టం ఉండదన్నమాట, వద్దంటారు. అందుకని నేను ఇంకా పచ్చిమిరపకాయలు చేస్తుంటాను. నిజానికి నాకు ఇంకా పచ్చిమిరపకాయలతో చేయటమే అలవాటు అయిపోయిందనమాట. త్వరగా గుర్తు కూడా ఉండదు ఎండుమిరపకాయలు వేద్దామని. ఎప్పుడన్నా ఇంట్లో పచ్చిమిరపకాయలు లేనప్పుడు మాత్రమే ఎండుమిరపకాయలు వేసి చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది చట్నీని పచ్చిమిరపకాయలతో కాకుండా ఎండుమిరపకాయలతో చేస్తారు చెప్పండి. నాకైతే ఎండుమిరపకాయలతో చేసిన చట్నీనే చాలా బాగా నచ్చుతుందండి, పచ్చిమిరపకాయల కంటే కూడా. మీలో ఎవరికైనా అలవాటు లేకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎండుమిరపకాయలతోటి పల్లీ చట్నీ చేయండి, సూపర్గా ఉంటుందండి. ఏం లేదు, పచ్చిమిరపకాయల బదులు ఎండుమిరపకాయలు ఇస్తే సరిపోతుందనమాట. ఒకసారి ట్రై చేయండి, అబ్బా సూపర్ ఉంటుంది చట్నీ అయితే. నేనైతే ఒక వీడియో చేస్తానన్నమాట ఎప్పుడైనా సరే. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చుతుంది పల్లీ చట్నీ వచ్చేసి ఎండుమిరపకాయలతో. ఓకే అండి. నేనైతే పదే పదే చెప్తుంటే మీకు బోరుగా అనిపిస్తుంది, చిరాకు వస్తుంది కదా, ఏంటి పొద్దుగూకులు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అని ఒకటే గోల్ చేస్తున్నామని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. ఏంటోనండి, ఏదైనా ఒక విషయం చెప్దామంటే ఒకటికి 4-5 సార్లు చెప్పిందే చెప్తూ ఇలానే వస్తూ ఉంటుంది అనమాట. నేను ఈ అలవాటు ఎంత మార్చుకుందామన్నా కుదరట్లేదండి. నాకు కూడా నచ్చట్లేదబ్బా, ఒకటికి 4 సార్లు చెప్పిందే చెప్తుంటే. ఏంటి, నేను ఒక్కొక్కసారి వింటాను కదా వాయిస్ ఓవర్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక వీడియో ఎలా వచ్చింది ఏంటనేది. అప్పుడు నాకే అనిపిస్తుంది అనమాట, ఏంటి చెప్పిందే చెప్తూ ఉన్నానా, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుందేమో కదా వినేవాళ్ళకనైతే నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఏం చేస్తాం, చేయలేము. అదొక అలవాట్లో మారిపోయింది, త్వరలోనే మార్చుకుంటాను. మీరేం కంగారు పడద్దు. నేనైతే చెప్పింది చెప్పడం అయితే ఆపేసి కొంచెం వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉండేటట్టయితే వీడియోలు అనేవి చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తానమాట నేను వచ్చేసి. ఓకే అండి. నేను వచ్చేసి చట్నీ అయితే చేయటం అయిపోయిందండి. చట్నీ వచ్చేసి కొంచెం ఎక్కువ చేశాను అనమాట. ఈవినింగ్ కొంచెం పిల్లలు టిఫిన్ చేయమంటున్నారు, ఇక అందుకని ఈవినింగ్ కూడా ఉంటుందిలే అని చట్నీ ఎక్కువే చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ ప్లేట్లు అయితే వేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంక ఇది అయ్యేలోపు పిల్లల్ని అయితే రెడీ చేస్తానన్నమాట. ఇవి కంప్లీట్ అయిపోయేసరికి పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా పిల్లలకైతే తినిపించేసి స్కూల్ దగ్గర అయితే దింపేసి వస్తానండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే మిగతా పని అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. ఇదిగో ఇక్కడైతే ఇడ్లీ రెడీ అయిపోయినాయి. ఇంకా పిల్లలకైతే తినిపించాను. ఇంకా స్కూల్ దగ్గరకు కూడా తీసుకెళ్ళి దింపేసి వచ్చానండి. ఇంకా అదంతా అయితే షూట్ చేయలేదన్నమాట, హడావుడిగా అయిపోయింది. ఇదిగో ఇక్కడైతే వస్తూ పాలు తీసుకొచ్చానండి, 1 లీటరు. ఇంక ఈ పాలు అయితే కాగబెట్టి చల్లారాక తోడైతే వేస్తాను. ఇదిగో ఇక్కడైతే పాలు చల్లారినాయండి, గోరువెచ్చగా అయినాయి అనమాట. మరి పూర్తిగా చల్లారిన తర్వాత వేసినా కానీ తోడుకోదు. గోరువెచ్చుకున్నప్పుడు వేసి ఇక మొత్తం ఒకసారి కలిపేసి పక్కనైతే పెట్టేస్తున్నానండి. ఇంకా నేనైతే తినేసాను అనమాట. తిన్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి తోమాల్సినవి. ఇంక ఇవన్నీ షింక్లో అయితే వేసి ఒకసారి ఇల్లంతా ఊడ్చేసి ఇప్పుడు గిన్నెలు అయితే తోముతున్నాను.
మా ఫ్రెండ్స్‌లో చాలామంది చెప్తూ ఉన్నారండి. "ఏంటి స్వప్న రెగ్యులర్‌గా ఇలాంటి వీడియోలే చేస్తూ ఉన్నావు. బోరుగా అనిపిస్తూ ఉంటది కదా! ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా! కొత్త కొత్త వీడియోస్ ఏమన్నా పెట్టొచ్చు కదా!" అనైతే అంటూ ఉన్నారు. నిజానికి నాకు కూడా అలానే అనిపిస్తూ ఉంటదండి. ఎప్పుడు రొటీన్ వ్లాగే షూట్ చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి కూడా బోరుగా అనిపిస్తూ ఉంటది కదా! ఏమన్నా కొత్తగా చేయాలని నాకు అనిపిస్తూనే ఉంది. నాకనిపిస్తుంది. అలాగే మీరు చెప్పడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉందనమాట. కొత్తగా ఏం చేయాలబ్బా! ఆడియన్స్‌కి నచ్చేలా ఎలాంటి వీడియోలు చేయాలి? ఏంటనేదైతే నేను చాలానే ఆలోచిస్తున్నానండి. కాకపోతే నేను కొన్నైతే ప్లాన్ కూడా చేసుకున్నాననమాట. ఇలాంటివి చేయాలి, ఇలా చేస్తే నచ్చుతుంది, ఇలాంటి వీడియోలు బాగా వైరల్ అవుతాయని ప్లాన్ కూడా చేసుకుంటున్నాను. కాకపోతే నా ఒక్కదానితోటి అవ్వట్లేదండి. నేను ఒక్కదాన్ని ఏది చేయలేకపోతున్నాను. ఏదన్నా ఒకటి చేద్దామనుకుంటే కొంచెం టీమ్ ఉంటే బావుండనిపిస్తూ ఉంటది కదా! నేను ఒక్కదాన్ని చేయగలిగేది ఈ వ్లాగ్సే అనమాట. నాకు కొంత ఎవరన్నా సపోర్ట్‌గా ఉండగలిగితే ఏదన్నా చేయగలుగుతాను. కాకపోతే నా ఒక్కదాని వల్ల నేను కొత్తగా ఏది ట్రై చేయలేకపోతున్నాను. అందువల్ల అయితే నేను ఇవే పెట్టాల్సి వస్తూ ఉందనమాట రెగ్యులర్‌గా. రొటీన్ వ్లాగ్సే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తానండి. అప్పటి వరకు కొంతవరకు నేననేది ఎవరికి తెలియాలి కదా! అందుకని మాత్రమే ఇలా రెగ్యులర్‌గా వ్లాగ్స్ అయితే చేస్తూ ఉన్నాను. స్టార్టింగ్ అంటే టైమ్ పాస్‌కి వీడియో లేదా సరదాగా ఇంట్రెస్ట్ కాబట్టి స్టార్ట్ చేశాను కానీ, కాకపోతే స్టార్ట్ చేశాం కదా! ఏదో ఒక పేరు, ఏదో ఒక గుర్తింపు ఉండాలి కదా! మనం పడే కష్టానికి ఒక గుర్తింపు ఉంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటది కదా! అదనమాట. నాకు కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే చాలా బావుందండి. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమనమాట. యాక్టింగ్ చేయటం అంటే చాలా ఇష్టము. ఇన్‌స్టాలో చిన్న చిన్న రీల్స్ కూడా చేస్తూ ఉంటాను. అంతేకాకుండా నాకైతే ఈ మధ్య వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా కొంచెం పరిచయం అయ్యారండి. వాళ్ళేం చేస్తుంటారంటే చిన్న చిన్న కామెడీ షోలు, చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి కదా! అలాంటివైతే చేస్తూ ఉంటారనమాట. అడిగారు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనైతే అన్నారనమాట. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే నేను మా వారిని కనుక్కొని చెప్తాను. ఇప్పుడైతే ఏం చెప్పలేననైతే చెప్పాను. నేను మా వారినైతే అడగాలనమాట. ఇంతవరకు అడగలేదండి. కొంచెం ఇక్కడికొచ్చిన తర్వాత అడుగుదాంలనైతే అనుకుంటున్నాను. ఓహో! అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలీదేమో కదా! ఇప్పుడు మా వారైతే ఫారిన్‌లో ఉన్నారనమాట. ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత అడుగుదాంలనైతే అనుకుంటున్నాను. అడిగితే ఏమంటారేంటనేది అప్పుడు తెలుస్తుంది కదా! మా వారైతే వద్దంటారనైతే నేను అనుకుంటున్నాననమాట. ఎందుకంటే ఇప్పుడు చేస్తుంది సరిపోవట్లేదా? ఇంకేంటనైతే అంటారనైతే అనిపిస్తూ ఉంది. అసలు ఇంట్రెస్టే ఉండదనమాట. నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటానికి చాలా కష్టపడ్డాను ఒప్పించడానికి. ఇప్పుడు మళ్ళీ ఇలా అని అడిగానంటే ఇంకెలా ఉంటుందో ఏమో తెలీదు కానీ నాకు నేను ఏవేవో ఊహించుకుంటాం ఎందుకు చెప్పండి? అడిగితే తెలుస్తది గదా! అడిగిన దాన్ని బట్టి సరే అంటే ఓకే. లేదంటే లేదు. అంతకు మించి నేను పెద్దగా ఎక్కువైతే ఏం పెట్టుకోవట్లేదనమాట ఆశలు. ఎందుకంటే ఇదైతే చేస్తూ ఉన్నాను కదా! ఇదే కంటిన్యూ చేద్దామనైతే అనుకుంటున్నాను. కాకపోతే చాలామంది అడుగుతూ ఉన్నారు కదా! అంటూ ఉన్నారు. ఎప్పుడూ రొటీన్ వ్లాగ్సే బోరుగా అనిపిస్తూ ఉంటది కదా! కంటెంట్ మార్చొచ్చు కదా! అనైతే అంటూ ఉన్నారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటేనండి. నాకంటూ ఒక టీమ్ ఏదన్నా ఉంటే నేను ఏదైనా కొత్తగా క్రియేట్ చేయగలను. ఏదైనా ఒక కంటెంట్‌నైతే క్రియేట్ చేసుకోగలుగుతాను. ప్రస్తుతానికి నేను అంత స్టేజ్‌కైతే ఎళ్ళలేనండి. అది ఒక్కదాని వల్ల అయితే అయ్యే పని కాదనమాట. టీమ్ ఉంటే ఏదైనా చేయటానికి బావుంటదండి. నేను ఒక్కదాన్ని చేయగలిగే పని ఏదన్నా ఉందంటే ఈ వ్లాగ్సేనండి. వీటికి చాలా కష్టపడిపోతున్నాను. అది మీకు అర్థం కాదు చూస్తున్న వాళ్ళకి. వీడియో షూట్ చేసుకోవటం, ఎడిటింగ్ చేసుకోవటం, వాయిస్ ఓవర్ ఇవ్వటం, ఇంట్లో పనులు, పిల్లలతోటి ఇంట్లో పని, బయట పని అన్నీ చేసుకుంటూ ఒక్కదాన్ని చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను మీరు అడగటం వల్ల చాలా ఆలోచిస్తున్నానండి. సింగిల్‌గా ఏదన్నా చేయటానికి ఉంటదేమో అని చాలా చూస్తున్నాను కానీ, నా వల్ల అయితే అవ్వట్లేదనమాట. చేయలేకపోతున్నాను. ఎందుకంటే కంటెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని చేయటం అంత ఈజీగా అయ్యే పనైతే కాదండి. ఈ వ్లాగ్స్ కూడా అంత ఈజీగా అయితే ఉండవనమాట. మీకు చూడటానికి సింపుల్‌గా ఇలా అనిపించవచ్చు కానీ వీటితోటి చాలా కష్టంగా ఉంది. కానీ నాకు కూడా అనిపించిందనమాట ఏదైనా కంటెంట్ మారుద్దామనైతే అనిపించింది. నేను చాలా ప్రయత్నించాను.
నాకున్న ఈ కొంచెం టాలెంట్‌కి నేనంత మంచి మంచి కంటెంట్‌లు ఎక్కడ దొరుకుతాయా ఏంటి అని ఆలోచించి, నా బుర్ర పాడు చేసుకున్నాను తప్పించి, నాకెలాంటి కంటెంటు దొరకలేదండి బాబు. నేను దాని గురించి ఆలోచించినప్పుడల్లా, ఈ డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా షూట్ చేయలేకపోతున్నానండి ప్రశాంతంగా. చాలా బాధగా అనిపిస్తుంది. వేరే కంటెంట్ కోసం చూసుకుంటూ, నేను చేసే కంటెంట్‌ని కూడా మిస్ అవుతున్నాననమాట. వీటిని కూడా సక్రమంగా చేయలేకపోతున్నాను. అది సరిగ్గా చేయలేకపోతున్నాను. నాకనిపించిందబ్బా! నేనెందుకు వేరే కంటెంట్ కోసం వెతుక్కుంటూ ఉండాలి. నాకు చేతనైంది చేస్తే మంచిది కదా! వేరే కంటెంట్ కోసం చూసుకుంటూ ఇప్పుడు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవటం అవసరమా ఏంటి చెప్పనైతే నాకే అనిపించిందనమాట. నాకు నేనే అలా ప్రశ్నలైతే యేసుకున్నాను. నిజమే కదా చెప్పండి. ఇప్పుడు నేను ఏ కంటెంట్ కోసం వెతకాలి? సపోజ్ మీరున్నారు కదా చెప్పండి. నేను ఏ కంటెంట్ చేస్తే బావుంటది చెప్పండి? మీరు ఇది చేయండి, ఇది చేస్తే మీకు బావుంటదని మీకేదన్నా అనిపిస్తే చెప్పండి పర్లేదు. అది నేను చేయగలిగితేనే ట్రై చేస్తానండి బాబు. నేను చేయలేకపోతే ట్రై కూడా చేయలేననమాట. ఎందుకంటే ఏదైనా సరే మనకి సెట్ అవ్వాలి కదా! మనం చేయగలం అనుకున్నప్పుడు చేయగలగాలి. మనం చేయలేనప్పుడు వేరే వాళ్ళు అది చెప్పారని అది చెప్పారు కదా! వాళ్ళు చెప్పారు కాబట్టి చేయాలి అన్నట్టయితే నేను ఉండలేననమాట. ఏదైనా సరే నాకు నచ్చితే నేను చేయగలను అనిపిస్తేనే చేయగలుగుతానండి. నిజానికి ఈ డైలీ రొటీన్ వ్లాగ్స్ షూట్ చేయటానికే నాకు నానా తంటాలు పడుతున్నాననమాట. ఈ మధ్య అయితే సరిగ్గా నేను వ్లాగ్స్ కూడా షూట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే వేరే కంటెంట్ కోసం ఆలోచిస్తూ నా మైండ్ అయితే పోతుందనమాట. నా వల్ల అయితే అస్సలు అయ్యే పని కాదు. ఎవరేమనుకున్నా పర్లేదు, నేనైతే ఇవే చేయాలి, ఇందులోనే సక్సెస్ అవ్వాలని అయితే అనుకుంటున్నానండి. నాకు కూడా కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇష్టం ఉంటుందండి. కానీ మన దగ్గర అంత మనీ ఉండాలి, టైం ఉండాలి, మనకంత తెలివి కూడా ఉండాలండి బాబు. ఏవి లేకుండా మనకున్న మట్టి బుర్రకి ఎలా చెప్పండి? ఎలా చేయగలుగుతాము? ఏదో చేయలేము అనైతే ఫిక్స్ అయ్యాననమాట. నాకు నేనే అనుకోని. ఓకే అండి. నేను వేరే కంటెంట్ త్వరలో చేయగలిగితే చేస్తాను. కానీ ఈ ఛానల్‌లో మాత్రం నా రొటీన్ వ్లాగ్సే ఉంటాయండి. ఒకవేళ నేనేదన్నా కొత్తగా క్రియేట్ చేయాలన్నా, ఏమన్నా వేరే కంటెంట్ చూసుకున్నా దానికి వేరే ఉంటదేమో తెలీదు. కానీ ఇందులో మాత్రం నేను కంటెంట్ మార్చాలని అస్సలు అనుకోవట్లేదండి. ఇందులో నా రొటీన్ వ్లాగ్స్ మాత్రమే ఉంటాయి. నా లైఫ్ స్టైల్ ఉంటది. నేను ఎలా ఉంటున్నాను, ఏంటి, ఏం తింటున్నాను, ఏం వండాను అన్నీ ఇవే ఉంటాయండి. నా లైఫ్ స్టైల్ గురించే ఉంటదనమాట ఇందులో. నేను చేసే పనుల గురించి, నేను చేసే వంటల గురించి ఇట్లాంటివే ఉంటాయన్నమాట. నేను వేరే కంటెంట్ కోసమైతే వెతకాలనుకోవట్లేదండి. ఇంకా నా రొటీన్ వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్‌ని చూపిద్దాం అనుకుంటున్నాను. అంతే అండి. ఓకే. ఇదిగో ఇక్కడైతే నేను టమాటా బంగాళదుంప కర్రీ అయితే చేశానండి. అలాగే ఈరోజు నేను క్యాబేజీ పచ్చడి కూడా చేస్తున్నాననమాట. టమాటా బంగాళదుంప కర్రీ అలాగే క్యాబేజీ పచ్చడి ఈరోజైతే 2 రకాలు చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి కూరైతే రెడీ అయిపోయింది. ఈ క్యాబేజీలో పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలేసి వేయించాననమాట. చింతపండు కూడా ఏసాను. ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాను. ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలేసి ఇదిగో ఇలా అయితే మిక్సీ పట్టేసానండి. ఈ క్యాబేజీ టమాటా పచ్చడి మాత్రం సూపర్ ఉంటదండి టేస్ట్. నాకైతే భలే నచ్చిందనమాట. కర్రీ కంటే నాకు ఈ పచ్చడి టేస్ట్ బాగా నచ్చింది. ఇంకా ఈరోజు క్యాబేజీ కొంచెం, కొన్ని టమాటాలు, ఒక బంగాళదుంప ఇలా అయితే కూరగాయలు ఉన్నాయండి. ఈరోజు మార్కెట్ ఉంది. ఇంకా కూరగాయలు అయితే ఏం లేవు. ఇక ఏది చేసినా సరిపోదా అని ఇంకా క్యాబేజీ తోటి పచ్చడి, బంగాళదుంపతోటి కర్రీ అయితే చేశాననమాట. బంగాళదుంప టమాటా కర్రీ, క్యాబేజీ టమాటా పచ్చడి అయితే చేసేసాను. ఇదిగో అవి పనులు అనేవి పూర్తయిపోయేసరికి, వంట పని పూర్తయ్యేసరికి లంచ్ టైం అయిపోయిందండి. ఇంకేం చేస్తాం, పిల్లల్ని తీసుకొచ్చి లంచ్ అయితే తినిపించాలన్నమాట ఫస్ట్. ఇంకా మా బుడ్డోడైతే పచ్చడి కావాలంటండి, మా పాప అయితే కూర కావాలంటుంది. ఇంకిద్దరికి పచ్చడి కూర ఎలా పెట్టాలో అర్థం కాక ఫస్ట్ ఒకరికి తినిపిస్తాను, తర్వాత ఇంకొకరికి తినిపిస్తాను అని అయితే చెప్పాను. ఈరోజు ఒకటైతే త్వరగా అయిపోతుంది, కానీ ఇలా 2 రకాలు తినిపించాలంటే లేట్ అయిద్దేమోనైతే అనిపించింది. ఇక మా పాపనైతే కల్పిస్తాను తినంటే, లేదు నువ్వే పెట్టాలని అయితే అన్నదనమాట. సర్లేని ఇంకా ఫస్ట్ మా బుడ్డోడికైతే ఇటు పక్క పచ్చడి అయితే కలిపెడదామని కలిపెడుతున్నాను. ఫస్ట్ నేను చూసానమాట, పచ్చడి ఏమన్నా మంటగా ఉందేమో, ఘాటుగా ఉందేమో, తింటాడో తినలేడో, నెయ్యి అన్న తెచ్చేద్దామని. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఇందులోకి నెయ్యి కూడా అవసరం లేదు, అంత రుచిగా ఉందన్నమాట పచ్చడి. చక్కగా ఇట్లానే పెట్టేశాను, ఇంక ఇలానే తిన్నాడు. ఓకే అండి. ఇక తినిపించేసి పిల్లల్ని స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చేసానండి. వచ్చాక ఇవన్నీ సర్దుకొని ఇంకా తోమాల్సినవి ఏమన్నా ఉంటే షింక్లో వేసి ఒకసారి మళ్ళీ ఇల్లు ఉడ్చేసి బట్టలు మడత పెట్టేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ అంటే మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావాలి. 3:34కి వెళ్తే నేను వచ్చేసరికి 4:30 అవుతుందండి. పిల్లలు అయితే కొంచెం సేపు స్కూల్ దగ్గర ఆడుకుంటూ ఉంటారనమాట. ఇక వాళ్ళని తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళకి స్నానాలు, కాళ్ళు చేతులు కడగటము, లేదా
డ్రెస్సులన్నా మారుస్తానమాట. రోజు డైలీ స్నానం చేయించనండి, ఎప్పుడన్నా ఒకసారి స్నానం చేపిస్తాను. ఎక్కువ కాళ్ళు చేతులు కడిగి సబ్బుతోటి ఇక బట్టలైతే మార్చేస్తాను. తర్వాత ఇంకా స్నాక్స్ ఏమన్నా పెడతానండి తినటానికి. స్నాక్స్ పెట్టేసి ఇంకా మా పాపనైతే ట్యూషన్కి పంపించేశాను. మా బుడ్డోడైతే ఇదిగో ఇంకా నాతో పాటు మార్కెట్కి అయితే వచ్చేసాడనమాట. మేము వచ్చి రాగానే ఇక్కడ బత్తాకాయలు అయితే తీసుకున్నామండి. 50 రూపాయలకి 12 బత్తాకాయలు అయితే ఇచ్చారండి. ఇంకా తర్వాత ఇదిగో ఇక్కడైతే స్వీట్ కార్న్ తీసుకుందామని ఇక్కడికి వచ్చేసామండి. ఇవి వచ్చేసి 20కి 7 అంటండి. ఇంక ఇవైతే ఏరుతున్నాం అనమాట. వీటిల్లో కొన్ని అయితే మంచిగా లేవు, ఇక అందుకని చూసి ఏరటానికి కొంత టైం పట్టేటట్టుంది. మొత్తానికి ఎలాగలా ఏరేసి ఒక 7 అయితే తీసుకున్నానండి 20 రూపీస్కి. ఇంక ఇక్కడ కూరగాయలు అయితే ఏం తీసుకోవట్లేదు, ఇంకా అవి తీసుకొని వచ్చేస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లిపాయలు అయితే తీసుకుందామని చూస్తున్నామండి. కానీ నాకేంటో ఇక్కడ అసలు అల్లము మంచిగా అనిపించలేదు, అలాగే వెల్లిపాయలు కూడా లేవండి, అయిపోయినాయి అనమాట. మేము ఎక్కువ ఇక్కడే ఇంకా అల్లం వెల్లిపాయలు అలాగే నిమ్మకాయలు కూడా తీసుకుంటామండి డైలీ రెగ్యులర్గా. కానీ ఈరోజు మేము వచ్చేసరికి వెల్లుల్లి అయిపోయింది, అలాగే నిమ్మకాయలు కూడా అయిపోయినాయండి. నేను అసలు నిమ్మకాయలు అయిపోతాయని అనుకోలేదన్నమాట, లేకపోతే వేరే చోట తీసుకునేదాన్ని. ఎక్కువ ఇంక ఇక్కడ ఉంటాయి కదా డైలీ, మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ తీసుకుని వెళ్తామన్నమాట. ఇంక ఈరోజు కొంచెం మేము లేట్గా వచ్చామో ఏమో అయిపోయినాయి, సర్లే అని ఇంక వేరే చోట తీసుకుందాంలే అని అయితే అనుకున్నాను. ఇంకా తర్వాత ఇదిగో ఇక్కడ వచ్చేసి బెండకాయలు అయితే తీసుకుంటున్నామండి. ఈ బెండకాయలు అయితే మొత్తం లేతగా ఉన్నాయా ముదురుగా ఉన్నాయా అని ఇట్లా తుంచేస్తే తెలుస్తూ ఉంటుంది కదా, అలా తుంచేసి అయితే చూస్తున్నాను అనమాట. ఈ బెండకాయలు అయితే కొంచెం గుచ్చుకుంటున్న ముళ్ళులాగా జిల్జిల్గా ఉందనైతే అంటూ ఉంటారు కదా, నాకైతే అలా అనిపించదండి, అలవాటే అనమాట. మేము 7th 8th చదివేటప్పుడు మా నాన్న వాళ్ళు బెండకాయలు వంకాయలు ఇలా కూరగాయలు అయితే వేసారండి. ఇంకప్పుడు బెండకాయలు ఏంటంటే ఒకరోజు కొయ్యటం లేట్ అయినా కానీ నెక్స్ట్ డేకి ముదిరిపోతాయి అండి బెండకాయలు. అందుకని రోజు మేము స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఈవినింగ్ టైంలో చేనుకి వెళ్ళి బెండకాయలు అవన్నీ తెంపుకొని వచ్చేవాళ్ళం అనమాట. మనం వంకాయలని ఏవైనా కానీ ఈ కూరగాయలు వచ్చేసి ఒకరోజు ఉన్నా కానీ నెక్స్ట్ డేకి ముదిరిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుందండి. ఇంకా బెండకాయలు అయితే మరీ ఎక్కువ అనమాట. ఒక్కరోజు ఆగినా సరే ఈరోజు బెండకాయలు కొద్దిగా లేతగా ఉన్న రేపు తెంపుదాం అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి బెండకాయలు ముదిరిపోతూ ఉంటాయండి. అందుకని డైలీ ఈవినింగ్ వెళ్తూ ఉంటాం అనమాట కూరగాయలు తెంపుకొనటానికి చేనికి. ఇంకా అలా నాకు కూరగాయలు తెంపేటప్పుడు ఫస్ట్లో జిల్జిల్గా అనిపించేది అనమాట బెండకాయలు పట్టుకుంటే. అబ్బో మామూలుగా ఉండేది కాదు. మా చేలో కూరగాయలు కూడా పండేవండి. బెండకాయలు, కాకరకాయ, వంకాయ ఇట్లాంటివి వేసేవాళ్ళు అనమాట మా నాన్న వాళ్ళు. ఎక్కువ ఉంటే ఇక వేరే మనుషులను పిలిపించి కోపించేవాళ్ళం, కానీ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మేమే అమ్మ నేను మా నాన్న వచ్చేసి ఎక్కువ కూరగాయలన్నీ ఏరి గంపలకో లేదా గోతాలకు వేసి తీసుకొచ్చేవాళ్ళం అనమాట. మార్కెట్కి వేసాన్ని అయితే లేవులే, కానీ మామూలుగా ఊళ్ళో అయితే అమ్ముతూ ఉండేవాళ్ళం అండి. కొన్నాళ్ళు అట్లా ఒకసారి 2 సార్లు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వేసారనమాట. అలా నాకైతే అది బాగా గుర్తు. ఈ బెండకాయలకి మాత్రం స్కూల్ నుంచి రాగానే రెగ్యులర్గా తీసుకెళ్ళేవాళ్ళండి. బెండకాయలు తెంపుకొని రావడానికి సైకిల్ మీద పెట్టుకొని తీసుకొచ్చేదాన్ని అనమాట. బెండకాయలన్నీ ఒక గోతమో ఏమో అవుతాయండి. ఇంకా అవన్నీ మూట కట్టేసి సైకిల్కి కట్టేసుకొని ఇంటికి తీసుకొచ్చేదాన్ని. అప్పుడైతే భలే ఉంటుందండి సరదాగా. పని చేస్తున్నావు కానీ చేసినట్టు అనిపిస్తుంది అనమాట, చాలా సరదాగా ఉండేది. ఓకే అండి, ఇదిగో ఇక్కడైతే నిమ్మకాయలు ఇవి తీసుకున్నాను అనమాట వేరే చోట 20 రూపాయలకి 5. ఇంకా నేను తెచ్చిన కూరగాయలన్నిటిని ఇదిగో ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేశానండి. బీరకాయలు, సొరకాయ, టమాటా, అలాగే ఇంకా ఏం తీసుకున్నాను బెండకాయ, ఇంక ఇవన్నీ అయితే ఇట్లా పెట్టేశాను అనమాట. గోంగూర కూడా తీసుకున్నాను 20 రూపాయలకి 4 కట్టలు అనుకుంటా. గోంగూర కూడా వేసాంలండి. నాకు ఈ కూరగాయలన్నీ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ మేము కూడా వేసాం కదా అని అయితే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు కదా అమ్మ నాన్న చేనికి ఈ గోంగూర కొయ్యటము, బెండకాయలు, కాకరకాయలు, దోసకాయలు, కూరగాయలు అయితే చాలానే వేసేవాళ్ళండి. 2-3 సంవత్సరాలు పంటలు పండేవన్నమాట. వేరే పంట వరి పంట కాకుండా ఇట్లా కూరగాయల పంట పండించేవాళ్ళు. అందువల్ల నాకైతే ఇవన్నీ చూసినప్పుడల్లా మా చెల్లో కూడా ఉన్నాయి కదా, అప్పుడు మేము కూడా కట్ చేయడానికి వెళ్ళాం కదా కూరగాయలు. నిజానికి మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ డేస్ అప్పుడు ఆ రోజులే భలే హ్యాపీగా ఉంటాయి కదండి, సరదాగా ఎలాంటి టెన్షన్ ఉండదు. స్కూల్కి వెళ్ళటం, రావటము, హోంవర్క్ ఉంటే రాసుకోవటం. మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత బుక్ పట్టుకునే వాళ్ళం కదండి ఆ స్కూల్లో ఉన్నంతసేపే అనమాట. ఇంటికి వస్తే అసలు పుస్తకాలు పట్టుకునేదే ఉండదు.
ఇక ఇదిగో ఇంక ఇంటికొచ్చిన కానుంచి ఇలా పొలాలెళ్ళి సరదాగా కూరగాయలు తెంపటం, అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఇట్లయితే చేస్తూ ఉండేదాన్ని. భలే హ్యాపీగా అనిపిస్తదండి అవి గుర్తొచ్చినప్పుడల్లా. సర్లే కానీ ఇంక ఇక్కడైతే నేను కూరగాయలన్నీ సర్దేస్తూ ఉన్నానండి. నాకైతే ఈ కూరగాయలన్నీ మార్కెట్ నుంచి తీసుకొచ్చి మళ్ళా సర్దాలంటే చాలా కష్టంగా అనిపించింది అన్నీ కడిగి సర్దటం. నేను మార్కెట్ నుంచి వచ్చేసరికి నా చెయ్యి అంతా పీక్కొస్తూ ఉందండి ఈ కూరగాయలు పట్టుకొని. సంచి చాలా బరువుగా ఉందనమాట. కొంచెం దూరంగా ఉంటుంది మార్కెటు. మరీ దూరం ఏం కాదులేండి. కాకపోతే అంతా చుట్టూ తిరిగి కూరగాయలన్నీ తీసుకొని ఏరుకొని వచ్చేసరికి చెయ్యి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండి సంచి ఏళ్ళతో పట్టుకొని రావటం కదా, వేళ్ళ దగ్గర అయితే రెడ్గా వచ్చేస్తుందనమాట. ఇక వచ్చేసిన కానుంచి మళ్ళీ వీటిని అన్నిటినీ సర్దుతూ ఉండాలి కదా, బాబోయ్ చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే ఇప్పుడే కానీ వెళ్ళటం, మా వారు ఉంటే చక్కగా మా వారే తీసుకొచ్చి పెట్టేవాళ్ళండి కూరగాయలన్నీ. నేను వచ్చిన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్గా అన్నీ కడిగి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకునేదాన్ని అనమాట. కాకపోతే ఇంక ఇప్పుడు నేనే వెళ్ళి మళ్ళీ మార్కెట్ అంతా తిరిగి వచ్చి మళ్ళీ ఇవన్నీ సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే చాలా కష్టంగా అనిపించింది. బాబోయ్ చాలా కష్టమండి ఒక్కళ్ళమే అన్ని పనులు చేయాలంటే, అవునా కదా. ఏం చేస్తాం, కష్టమైనా తప్పదు, చేయాలి, అలవాటు చేసుకోవాలి కదా. ఇప్పుడైతే నాకు బాగానే అలవాటైపోయిందిలేండి. మార్కెట్లో చాలా ఫ్రీగానే అన్ని కూరగాయలు తీసుకొని వస్తూ ఉన్నాము. రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాను కదా 2-3 నెలల నుంచి మార్కెట్కి. ఇంక అక్కడ కూరగాయలు పెట్టే వాళ్ళు కూడా పరిచయం అయిపోయారనమాట. భలే సరదాగా ఉంటుంది కదా. ఇంకా రెగ్యులర్గా వెళ్తూ ఉండేసరికి అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా మనకి పరిచయం అవుతూ ఉంటారు కదా. అందరికంటే మనకి ₹1 తక్కువకే ఇస్తారండి. అలా ఏముండదండి బాబు. అందరికీ వాళ్ళు అలానే చెప్తూ ఉంటారు. కాకపోతే మనము అది వాళ్ళు చెప్పిన మాటలు అనేవి నమ్మేస్తూ ఉంటామన్నమాట. అంటే రెగ్యులర్గా అందరూ వెళ్తూనే ఉంటారు కానీ మనం అందరి కాడ తీసుకోం కదా, కొంతమంది కాడ తీసుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు మనకి కొంచెం పరిచయం అవుతూ ఉంటారు. సర్లే అండి, నేనైతే ఇదిగో ఇక్కడ కూరగాయలన్నీ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేశానండి. ఇంక నా పని అయితే ఎలా ఉందంటే మామూలుగా లేదనమాట. చూడండి, మీతో నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నట్టే ఉంది కానీ బాడీ పెయిన్స్ అనమాట. చెప్పలేను, ఏం చేస్తామండి, తప్పదు. మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ పడుకోబోయే వరకు ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ పిల్లలతోటి, ఇంట్లో పనులతోటి. నేను మాటల్లో అయితే చెప్పలేకపోతున్నానండి. సర్లే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.